హలో ఎవ్రీవన్, ఈరోజు మనందరికీ బాగా యూజ్ అయ్యే రెండు మంచి టిప్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ దోమల కోసం అండి. మీరు యూజ్ చేసే చాయ్ పత్తి కొంచెం అయితే ఒక పెద్ద గరిటెలోకి వేసుకోవాలి. దాని తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా దంచి ఇందులో వేసుకోవాలి. కొంచెము తెల్లగడ్డను కూడా దంచి వేసేసుకోవాలండి. దాంతోపాటు కొంచెము పసుపు కూడా వేసేసి కొద్దిగా అయితే ఇందులోకి కొబ్బరి నూనె యాడ్ చేయాలన్నమాట. కొబ్బరి నూనె యాడ్ చేసిన తర్వాత దంచిన మిరియాల పొడి అండి, కచ్చాపచ్చగా దంచితే సరిపోతుంది. అది వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన నిమ్మకాయను కూడా ఇందులో అయితే వేసేసి మనము గ్యాస్ పైన పెట్టి దీన్ని అయితే బాగా మరిగించాలండి. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇంట్లోకి దోమలు రాకుండా అయితే ఉంటుందండి. ఇలా బాగా మరిగించి దీనిని వడగట్టి ఒక ప్రమిదలోకి పోసుకొని ప్రమిదలో ఒత్తి వేసి దీపం కానీ సాయంత్రము మనకి ఎక్కడ దోమలు వస్తున్నాయో అక్కడ వెలిగించామే అనుకోండి, ఇంట్లోకి దోమలు అనేటివి రానే రాదండి. ఈ స్మెల్ అనేది భలే ఉంటుందన్నమాట. ఇల్లంతాను ఒక మంచి ఘాటైన వాసన అయితే వస్తుందండి. ఇలా మనకి గ్యాస్ పైన మనము ఆ ఆయిల్ని వేడి చేస్తున్నప్పుడే ఆ స్మెల్ అంతా రూమ్ మొత్తం వచ్చేస్తుంది. కిచెన్ మొత్తము ఆ స్మెల్ అంతా వస్తుంది అనమాట. భలే ఉంటుంది స్మెల్. మనము మార్కెట్లో దొరికే ఆల్అవుట్లు జెట్లు ఏవేవే పెడుతూ ఉంటాం కదండి, అవన్నీ పక్కన పెట్టేయచ్చు ఇది చేసుకోవడం వల్ల. అయితే ఇంకా మనము ఆల్అవుట్ ఏదైనా కాయను వెలిగించినప్పుడు ఆ స్మెల్ అనేది పీల్చకూడదు, మంచిది కాదు. చిన్నపిల్లలకి సంథింగ్ చెప్తూ ఉంటాం కదండి, అంటే అందులో కెమికల్ ఉంటుంది, ఇది పిల్లలు యూజ్ చేయకూడదు, అంటే స్మెల్ పీల్చకూడదు అంటూ ఉంటాం కదా. అవన్నీ పక్కన పెట్టేసి ఇది కానీ మీరు వెలిగించారంటే దోమలకి చెక్ పెట్టేయచ్చు. ఇంకా ఇది మంచి సువాసన అయితే వస్తుందండి. బ్యాడ్ స్మెల్ కూడా రానే రాదనమాట. హెల్దీ కూడాను. మనం బయట కొనే ఈ జెట్టు ఈ ఆల్అవుట్ల కంటే ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి ఇంకా డబ్బు కూడా మిగులుతుంది. మీరు బెడ్రూమ్లో కావాలంటే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడ దోమలు వస్తున్నాయో అక్కడంతా పెట్టుకోవచ్చు. చక్కగా యూజ్ అవుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగా చేయండి. మరొక టిప్ అండి, సమ్మర్కి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మీరు మట్టి పాత్ర కానీ మీ దగ్గర ఏ పాత్ర ఉన్నా ఓకే అండి. మట్టి పాత్ర అయితే ఇంకా బాగుంటుంది. మీరు స్టీల్ పాత్ర ఉంటే స్టీల్ది కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ పాత్రలోకి ఇసుక కానీ మన్ను కానీ వేసుకోవాలండి. ఫస్ట్ వాటర్ పోసి దాని తర్వాత ఇసుక లేకపోతే మట్టి పోసేసుకోవాలి. కొబ్బరి తీయగా చిన్న చిప్పల్లో అయితే మన్ను కానీ ఇసుక కానీ వేసేసుకొని అందులో కూడా నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఈ విధంగా పోసేసి మనం ఫ్రిడ్జ్లో ఎక్కువసేపులు పెట్టాలి. అంటే ఇదంతా మనకి గడ్డ కట్టేయాలండి. గడ్డ కట్టేంత వరకు అలా ఫ్రిడ్జ్లో అయితే వదిలేసేయాలన్నమాట. ఇది బాగా గడ్డ కట్టేసింది అనుకున్న తర్వాత దీనిని తీసి మనమైతే బెడ్రూమ్లో పడుకుంటూ ఉంటాం కదండి, మీరు బెడ్ పక్కన దీనిని పెట్టుకోవాలి. లేకపోతే మీ దగ్గర టేబుల్ ఫ్యాన్ ఉంది, టేబుల్ ఫ్యాన్కి ఎదురుగా ఇది పెట్టుకోండి. ఆ రూమ్ అంతా ఏసీ లాగా ఉంటుందన్నమాట. చల్లగా కూల్గా చాలా బాగుంటుంది. మా దగ్గర టేబుల్ ఫ్యాన్ లేదు అనుకునే వాళ్ళు బెడ్ పక్కన ఇలా ఒక టేబుల్ పైన ఈ మట్టి పాత్రను పెట్టుకొని ఫ్యాన్ వేసుకున్నారంటే రూము చాలా కూల్గా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనము వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాన్ వేసినా కూడా ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుంటుంది. పక్కనే ఇది అనుకోండి కూల్గా అనిపిస్తుంది అనమాట. మనకి ఏసీలు అవి వేయడం వల్ల కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి ఈ విధంగా న్యాచురల్గా చేసుకొని చూడండి, భలే ఉంటుంది. ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు. హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి జాకెట్ పీస్లు మనకి వాళ్ళు వీళ్ళు పెట్టినట్టు ఉంటాయి కదండి, అవి అలా మూడ పడేయకుండా ఏ విధంగా దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా మనకి ప్రతిదినము యూజ్ అయ్యే థింగ్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్ని ఇలా పరిచేసుకోవాలండి. పరుచుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో క్లాత్ని పెట్టుకొని ఫ్రిల్స్ లాగా అయితే పెట్టుకోవాలన్నమాట. బ్లౌజ్ మొత్తం ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత మధ్యలోకి అయితే ముడి పెట్టేయాలండి. ఫ్రిల్స్ అన్నీ ఊడిపోకుండా నీట్గా అయితే మనకి ముడి పెట్టేసుకోవాలి. దాని తర్వాత అయితేనండి ఇలా మనము ముడి ఎందుకు పెట్టాలి అంటే మనకి బ్లౌజ్ పీసు రెడీ. మనము దీన్ని హ్యాండ్ బ్యాగ్ చేయబోతున్నాం అనమాట. హ్యాండ్ బ్యాగ్లో అక్కడక్కడ ఫ్రిల్స్గా మనకి అనిపిస్తే డిజైన్ అనేది సేమ్ ప్రింట్ ఎలా మనకి బయట కొన్నట్టు ఉంటాయో క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ సేమ్ అలాగే ఉంటుంది. నేనైతే ఇక్కడ ముడి పెట్టేశానండి. ఈ విధంగా ముడి పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని బ్యాక్ సైడ్ ఇట్లా ఉల్టా తిప్పేసుకోవాలండి. తిప్పుకున్న తర్వాత కింద వైపు అటు సైడు ఇటు సైడు మనము సూది దారంతో కానీ మిషన్తో కానీ స్టిచ్ చేసుకోవాలి.
పై భాగానైతే కొంచెం ప్లేస్ అయితే వదులుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మన హ్యాండ్ బ్యాగ్ చేయబోతున్నాం కాబట్టి చేయి పెట్టే ప్లేస్ ఉండాలి కాబట్టి. ఇప్పుడైతే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. సుది దారంతోనే నేను కుట్టేశాను. ఇప్పుడు లోపల చేయి పెట్టి దీనిని సీదా తీసుకోవాలి. ముందు మనం ఉల్టా పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సీదా తీసేసుకోవాలన్నమాట. చూడండి హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. క్లాత్ హ్యాండ్ బ్యాగు చాలా చక్కగా ఉంటాయండి. మనము భుజానికి కూడా తగిలించుకుంటే బాగుంటుంది. ఒక సూది దారం అలాగే ఒక బ్లౌజ్ పీస్ ఉంటే చాలు. ఈ విధంగా మనము హ్యాండ్ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఫోన్ పెట్టుకోవచ్చు, క్రీమ్స్, ఎనీథింగ్ మీకు ఏ పర్పస్కి మీరు యూజ్ చేయాలన్నా కూడా ఈజీగా యూజ్ అవుతుంది. మనకి ఎంత లగేజ్ కావాలన్నా కూడా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక్క హ్యాండ్ బ్యాగ్ మనం బయట కొనాలంటే 500 తక్కువ అవ్వదండి. అలాంటిది మన ఇంట్లో మూల పడేసిన దానితో ఈ విధంగా అయితే మనము క్లాత్ హ్యాండ్ బ్యాగ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీకైతే నచ్చుతుంది. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కూడా